పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్తో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, నియోజకవర్గ ప్రజల కోసం కూటమిలోకి వెళ్తున్నట్లు దొరబాబు తెలిపారు. కూటమిలో ఏ పార్టీలు చేరనున్నది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. కానీ దొరబాబు జనసేనలో చేరేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం. తాను కూటమిలో చేరితే నియోజకవర్గంలోని 3 పార్టీ నేతల మధ్య సమన్వయం చేయగలనని దొరబాబు అన్నారు. వారందరూ అభిష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాం. మీ నియోజకవర్గం అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు అంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి ఎందుకు 100% ప్రజల మా నాయకులు మా సర్పంచ్ అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నారు. సో రాజకీయంగా నేనేదో రేపు ఎమ్మెల్యే అవ్వాలను లేదంటే ఇంకోరంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. స్టే సార్ చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్తున్నాను. ఆ రకంగా రాజకీయ ఆలోచనతో నేను చేయించాను. నాకు ఉండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడర్లు వీళ్ళందరూ అభిష్టం మేరకు నేను వెళ్ళాల్సింది. ఇక్కడ సమస్య నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను, రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడ ఉండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని దీన్ని సమన్వయం చేయడానికి ఎవరన్నా